నిర్ణయాలు ఎప్పటికీ కూడా ప్రజల్లో ఉండి ప్రజల గుండెల్లో పదిల స్థానం ఏర్పరచుకున్న అనేకమైన నిర్ణయాలు ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండాలని ఆయన చూపిన బాటలో తెలుగుదేశం పార్టీ ఈ రోజుకి నడుస్తూ ఆయన అడుగుజాడల్లోనే ఆయన ఆశయాలను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ లోకేష్ బాబు గారి నాయకత్వం కానీ ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. ఆ స్ఫూర్తితోనే నిన్న 33% మహిళలకి స్త్రీశక్తి అని చెప్పి రిజర్వేషన్ నిర్ణయించడం చారిత్రాత్మకమైన నిర్ణయం. మరి ఆయన స్ఫూర్తి ఈరోజు వర్చువల్ మహానాడు, హైబ్రిడ్ మహానాడు ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్గా 7.5 lakhs మంది వీక్షించడం పాల్గొనడం జరిగింది. ఈరోజు అంతకంటే పెద్ద ఎత్తున పాల్గొని ఈ మహానాడిని తెలుగువాడి పండగ, పసుపు పండుగని చారిత్రాత్మక నిర్ణయం జరిగేలాగా అందరూ పాల్గొంటారని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పిలుస్తూ వాళ్ళందరికీ కూడా ఈ విజయాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పంచుకోవాలని చెప్పేసి అసలు మరొక్కసారి ఆ మహానుభావుని స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తామని, ఆయన పెట్టిన ఈ పార్టీలో ఉండటం మా పూర్వజన్మ సుకృతమని భావిస్తూ ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తాము. థ్యాంక్ యూ.